ఫిబ్రవరి 15, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం మాస శివరాత్రి, మహాశివరాత్రి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతో, మాఘమాసం, కృష్ణపక్షం, తిథి త్రయోదశి, సాయంత్రం 5:04 వరకు, తదుపరి చతుర్దశి. వారం ఆదివారం, నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 7:48 వరకు, తదుపరి శ్రవణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:33, సాయంత్రం 6:10 విజయవాడ. ఉదయం 6:43, సాయంత్రం 6:18 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి మకరం. యోగం వ్యతిపాత, రాత్రి 2:47 వరకు, తదుపరి వరియాన్. కరణం వణజి, సాయంత్రం 5:04 భద్ర, రాత్రి 5:23 తెల్లవారుజామున, తదుపరి శకుని. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తదుపరి 11 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:49 నుంచి 2:41. అభిజిత్ కాలం పగలు 11:58 నుంచి 12:45. ఫిబ్రవరి 15, 2026 ఆదివారం. రాశి ఫలితాలు: మేషం, ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు. వృషభం, చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిథునం, ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. కర్కాటకం, వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహం, బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులుంటాయి. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలున్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్య, చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వలిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. తుల, దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధిక, ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చికం, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాల్ని పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు, ఉద్యోగుల విషయంలో అధికారుల నుంచి ఊహించని మాటలు వినిపించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకరం, వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభం, కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనం, కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుంచి నిందలెదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.